బట్ మీరు స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు కాదట, కాలేజ్కి వెళ్ళేవాళ్ళు కాదు, కానీ పాత వస్తకి రెగ్యులర్గా వెళ్ళేవారట. అండ్ ఆల్సో రానా ఇస్ అ బిగ్ ఫుడీ. Can be any kind of crowd. Okay. I will start eating. What would you like to be called? Industry మీకు బోల్డ్ నిక్ నేమ్స్ విన్నాను. Tamana calls you dinosaur. I'm very fond of Tarak and Allu Arjun as actors because పోనీ ఒక అమ్మాయిలో మీరు ఏం చూస్తారు? భళా బల్లా భళా. అస్సలు అర్థం కూడా కావట్లేదు. శత్రువుని చెండాడే వీరుడు, శతత్రువంశ యోధుడు, కాల భైరవ. జస్ట్ ఇలా పెట్టి వాళ్ళు ఏ అనుకో అంటే బెస్ట్ రొమాన్స్ ఇస్ బీయింగ్ న్యూట్రల్ అండి. రానా మీరు సడన్ గా మాయమైపోతారు. వేర్ విల్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్? నేను మాయమైపోతాను. ఇప్పుడు హైదరాబాద్లో మాయమైతే బాంబేలో కనిపిస్తాను, బాంబేలో మాయమైతే చెన్నైలో కనిపిస్తాను. ఈ 3 చోట్ల నుంచి నేను పెద్ద ఇటు వెళ్ళండి. ఓకే, మీ హాంటింగ్ డ్రీమ్ ఆర్ రిపీటెడ్ డ్రీమ్? మై జాబ్ ఇస్ టు డే డ్రీమ్ అండి. సో కాంప్లికేటెడ్ బాయ్. అంటే నా జాబే అది. పొద్దున్న లేసి ఆలోచిస్తుంటే ఏం చేస్తే బాగుంటుందని ఏదో కథలు వస్తుంటాయి. సో ఆ జాబే అది మనిషిని అదేసేప్పుడు ఇంకా రాత్రి హ్యాపీ పడుకుంటుంది. మీరు పడుకోరు కాబట్టి డే డ్రీమింగ్. డే డ్రీమ్ ఎక్కువ వస్తుంది. రాత్రి కాసేపు ఉంటుంది పడుకుంటే మళ్ళీ డ్రీమ్ ఎన్ని వస్తే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. మీరు ఇప్పటివరకు కలవని వారిని కలవాలనుకునేవారు ఎవరు? ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ అండి. ఒకసారి చెన్నై వచ్చినప్పుడు నేను నిజంగా వెళ్ళిపోవాలనుకున్నా. ఎంత రజనీ సార్ నేను ఇన్ఫాక్ట్ నన్ను పిలిచారండి. దాన్ని పిలిచారు, నన్ను దాని మీద ఇన్విటేషన్ పేరు నా పేరు వేస్తారు. అంతా నేను అప్పుడు మలేషియాలో ఉన్నాను. ఏదో ఒకటి చేసి వచ్చేద్దాం అంటే ఆయన ఒక్కసారి చూస్తే సరిపోద్ది అన్న అంటే పెరిగింది ఆయన వాళ్ళని చూసే పెరిగాము అండి. బిన్ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ అవర్ లైఫ్స్. అది ఆ ఛాన్స్ ఒకటి మిస్ అయిపోయానని. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అదర్వైజ్ దట్ ఈస్ ద ఓన్లీ మ్యాన్ ఐ వాంట్ టు మీట్. ఓకే, బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ టాల్? ద స్మాలర్ థింగ్స్ డోంట్ మ్యాటర్ టు యూ. ఓకే, ఎవరైనా కొత్తగా కలిస్తే వారిలో ఏ క్వాలిటీ చూస్తారు? ఫస్ట్ అంటే తెలియకుండా అంటే అది ఎలా వస్తుందో తెలియదు కానీ ఇట్స్ నాట్ క్యాల్కులేటెడ్. ఒక మనిషితో మాట్లాడుతుంటే వాళ్ళలో పాజిటివిటీ ఉంటుందా నెగిటివిటీ ఉంటుందా అది చాలా క్విక్గా చెప్పగలుగుతామండి. ఇప్పుడు ఎవరన్నా చెప్పగలరు. ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ అ స్లైట్లీ అ టింజ్ ఆఫ్ నెగటివ్నెస్ దట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ ఐ కట్ ఆఫ్ అండ్ దట్ ఐ డోంట్ లైక్ టు కంటిన్యూ దట్ కాన్వర్సేషన్ ఫర్దర్. ఓకే, మీరు ఏ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి రిఫ్యూజ్ చేస్తారు? What kind of product? Like? No, I don't know what. I don't know. Depends on what I endorse. But nothing that has come to me and I've said no yet. Okay. మీరు టీచ్ చేయాల్సి వస్తే ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? నేనండి పీటీ సార్. అది బాగానే చేయొచ్చు. యాక్చువల్లీ ఫిజికల్ ఎడ్యుకేషన్ బాస్కెట్బాల్ అది లేకపోతే కూర్చొని ఇంగ్లీష్ తెలుగు చెప్పొచ్చు అండి క్లాస్లో. సో అంత వచ్చినది. ఓకే, what would you like to be called? Industry మీకు బోల్డ్ నిక్ నేమ్స్ విన్నాను. Tamana calls you dinosaur. There are a lot of Samantha nicknames. calls me dinosaur. She calls me Dino. Dino, okay. ఏముండీ ఎవరికి ఇష్టం వచ్చిన పేరు వాళ్ళు పిలుస్తూ ఉంటారు. సో నేను What would you like to be called? సో నేను దీనికి ఫిలాసఫీ ఉందండి. వాట్ అదర్ పీపుల్ థింక్ ఆఫ్ యూ ఇస్ దేర్ ప్రాబ్లమ్ నాట్ యువర్స్ అంటే ఉంటుంది. అంటే వాళ్ళు ఏమంటారు, సో కొంతమంది మంచి పేర్లు పిలుస్తారు, ఫ్రెండ్లీగా పిలుస్తారు, కొంతమంది పిచ్చిగా పిలుస్తారు. ఇంకే అదే ఇంకా వన్స్ ఐ లైవ్ మై హ్యాపీనెస్ అండ్ పుట్ మై హ్యాపీనెస్ ఇన్ దేర్ దట్ దెన్ దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఫర్ మీ. నథింగ్ మ్యాటర్స్ అంతే. హౌ స్వీట్. పట్టించుకోండి. ఓకే, లుక్ వైజ్ గా మీరు ఏమైనా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే వాట్ వుడ్ దట్ బి? అంటే ఏమవుతుందంటే చేసే సినిమాలకి ప్రతిసారి లుక్ మారిపోతుంది. నేను ఎలా ఉంటానో నాకే సరిగ్గా తెలియదు. అంటే బాహుబలి చేసిన తర్వాత 4 సంవత్సరాలు గడ్డం వేసుకుని తిరిగాను. అంటే ఐ రిమెంబర్ వెన్ ఐ ఫస్ట్ షేవ్డ్ ఆఫ్, like my staff also got a little confused because I also got confused because 4 years later you are not going to look the same. Correct. Right? You are much older and all of that. So that way I think my films have done that enough for me. I don't think I have to do anything further. Okay. Balla ante andarki bhayam kan ballaki edante bhayam? Balla as in Rana. I don't want to know about Balla. No phobia? Well, nothing. Okay. One thing that you hate most about yourself? Nothing, and I like myself quite a bit. Next question, what you like ante you like yourself ane vastundi. Super, we done with the rapid.
హాయ్ రానా, వెల్కమ్ టు డేట్ విత్ అనసూయ. థ్యాంక్ యూ అనసూయ. చాలా టెన్షన్ పడ్డాను. డేట్ విత్ అనసూయ పేరు అనగానే చాలా మంది ఐమ్ లైక్ ఓకే ఓకే, అందుకే చాలా సెలబ్రిటీస్ దూరం కూడా ఉన్నారు. బట్ నౌ దట్ ఐమ్ ఇన్ టు సెకండ్ సీజన్, సో ఒక క్లారిటీ వచ్చింది జనాలకి. డేట్ అంటే ఇట్స్ అన్ అపాయింట్మెంట్, ఇట్ కెన్ బి జస్ట్ క్యాజువల్ మీటింగ్, నాట్ ఎవ్రీథింగ్ అబౌట్ యునో అట్లా అని. సో బట్ యూ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ది యాంటిసిపేటెడ్ డేట్స్ ఆన్ మై షో. సో I have no clue. You should know. అంత యాంటిసిపేట్ చేశారు. మీకు తెలియాలి. ట్విట్టర్ లో రానని పిలవచ్చు కదా, రానని పిలవచ్చు కదా, రానని పిలవచ్చు కదా. సో వచ్చేసారు. ఓకే, సో రీసెంట్ గా మీరు రిలీజ్ అయిన సినిమా ఘాజీ. సో ఇటువంటి కథ ఇప్పటివరకు ఎవరు అటెంప్ట్ చేయలేదు, కన్సీవ్ కూడా చేయలేదు, అట్లీస్ట్ దట్ చేయొచ్చేమో అని. అండ్ రానా మీరు అండ్ పీవీపీ హౌస్ కూడా ఎవరు ఆలోచించినవే చేస్తూ ఉంటారు ఎప్పుడు. వాట్ యు వాంట్ టు సే అబౌట్ ఘాజీ? ఒకటండి, అంటే దేర్ ఇస్ అ రీజన్ వై ఐ డిడ్ దిస్ ఫిల్మ్. ఇప్పుడు పీవీపీ గారి గురించి చెప్పారు, మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ దట్ ఫిల్మ్. ఇప్పుడు రానా అని అతని హీరో, తర్వాత తాప్సీ అనే అమ్మాయి హీరోయిన్ ఉంది, తర్వాత ఇంత పెద్ద కాస్ట్ ఉంది, ఇంత పెద్ద బడ్జెట్తో చేసిన సినిమా ఒకటి. అండ్ ఇట్స్ అ వార్ ఫిల్మ్, ఇట్స్ అ సబ్మరీన్ బేస్డ్ వార్ ఫిల్మ్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్. సో ఇంత ఖర్చు పెట్టి ఇంత చేస్తున్నప్పుడు మామూలుగా ఒక రెగ్యులర్ యాక్షన్ ఫిల్మ్ నాతో చేసి అందరూ చాలా కంఫర్టబుల్గా వీ కెన్ ఆల్ మేక్ మనీ అండ్ వీ కెన్ ఆల్ బీ లైఫ్ విల్ బీ కంఫర్టబుల్ ఫ్రమ్ దేర్ ఆన్. వై డిడ్ వీ పుష్ దిస్ ఎన్వలప్? మేము ఎందుకు ఇలాంటి సినిమా చేయాలనుకున్నామంటే, ఇలాంటి సినిమాలు తెలుగులో చాలా అరుదుగా వస్తాయండి. జానర్ ఫిల్మ్స్ అనేవి హిందీలో చాలా వచ్చేస్తున్నాయి, తమిళ్లో చాలా వస్తూనే ఉన్నాయి. అండ్ ఒక ఇండస్ట్రీ గ్రోయింగ్కి దట్స్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ యూ సీ సంబడి లైక్ అక్షయ్ కుమార్, ఆయన బేబీ లాంటి సినిమాలు, అందులో నేను కూడా చిన్న పాత్ర చేశాను. నీరజ్ పాండే గారు ధోని కానీ, ఇప్పుడు తాప్సీ చేస్తున్న నామ్ షబాన్ అని ఇంకో సినిమా. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ బిగ్ ఫిల్మ్స్, బట్ దేర్ జానర్ ఫిల్మ్స్ ఇన్ దేర్ ఓన్. అంటే పెద్ద పెద్ద స్టార్లు వెళ్ళి అలాంటి జానర్ సినిమాలు స్టార్ట్ చేస్తే దట్ విల్ బికమ్ న్యూ సినిమా ఇన్ అవర్ ప్లేస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ వై దిస్ స్టోరీ? నేను వైజాగ్లో స్టూడియో కడుతున్న టైంలో చాలా రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడిని. అంటే చిన్నప్పుడు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కజిన్స్ దేర్ అండ్ ఆల్ దట్. ఇది వైజాగ్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కడు ఆర్కే బీచ్ మీద వెళ్తాడండి, వెళ్ళకుండా ఉండడు. అండ్ అక్కడ కురుసురా అనే సబ్మరీన్ ఉంటుంది, దానికి విక్టరీ అట్ సీ అనే స్తూపం ఉంటుంది. చూస్తూనే ఉన్నాం, అందరం చూస్తూనే ఉన్నాం, అందరూ అక్కడ వెళ్ళాము. కానీ దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని రెలవెన్స్ ఏంటి అని చాలా తక్కువ మందికి తెలుసు. ఏదో ఉంది కదా, ఫోటోలు దిగాం కదా, వచ్చాం కదా. అండ్ అక్కడ వైజాగ్లో ఉన్నవాళ్ళు కూడా నేను అప్పుడు చాలా సంవత్సరాల క్రితం అడిగాను యాక్చువల్లీ ఏంటి అది మ్యాటర్ అంటే, చాలా తక్కువ మంది చెప్పారు నాకు. తర్వాత ఎవరు ఇప్పుడు ఆ 20 కిలోమీటర్స్ కోస్ట్ లోపలికి వెళ్తే ఒక ఘాజీ అనే సబ్మరీన్ ఉంటుందంట. చాలా వేగ్ విన్నాను. బాహుబలి అయిపోతున్నప్పుడు సంథింగ్ దట్ ఐ వాంటెడ్, సంథింగ్ దట్ చేంజ్డ్ ఇన్ మీ యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్ ఇస్ there is an opportunity to do lots of new cinema, and Bahubali somewhere proved it in a very very big scale. So I was somewhere looking at new content only. I wanted to do newer films, and I had the regular bunch who were coming to me. But that was something I wanted to break out of and start doing new things. And see, today I am very blessed, and naaka luxury undi to do alternative things. See, it's not like I'm a breadwinner at home, my family is very well settled, aa kangar em ledhu. So, modest. No, really. So I'm saying, if I don't do it, then I'm sure that there will nobody else who will take that leap of faith. And our time lo Ram Mohan garu was in fact the first person who's not anyway associated with this film. But ఆయన మొట్టమొదటిసారి ఈ సినిమా గురించి నాకు చెప్పారండి. ఎలా చెప్పారంటే, ట్యాంక్ బండ్ మీద వెళ్తున్నప్పుడు ఆయన లోవర్ ట్యాంక్ బండ్ మీద ఒక అపార్ట్మెంట్ మీద సబ్మరీన్ సెట్ అనేది చూసారండి. సబ్మరీన్ లాగా ఉండే ఒక సెట్. అక్కడికి వెళ్ళి అక్కడ కలిస్తే సంకల్ప్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్, దానికి ఉన్న 25 లక్షలతో ఆ సబ్మరీన్ బేస్డ్ కథ తీసేస్తున్నాడు సినిమా. అంటే షార్ట్ అండ్ ట్రైంగ్ టు మేక్ ఇట్. అంటే డెంట్ స్టార్ట్ షూటింగ్, బట్ హీ వాజ్ ట్రైంగ్ టు పుట్ ఇట్ టుగెదర్. అంటే షార్ట్ ఫిల్మ్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్. అంటే ఆయన రాసిన చాలా ఈజ్ ఆబ్వియస్లీ దిస్ అబౌట్ ఇట్స్ షార్ట్ ఫిల్మ్, సో ఇట్ విల్ బి అబౌట్ హాఫ్ అన్ అవర్, 1 hour, వాట్ ఎవర్ దేర్ డ్యూరేషన్ ఇస్. బట్ అందులో ఒక గొప్ప కథ ఉన్నదని నాకు అర్థమైంది. అండ్ ఇది నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే చాలా సపోర్ట్ కావాలి. అండ్ ఇన్ఫాక్ట్ దీని ముందు సంకల్ప పుస్తకం రాశాడు, బ్లూ ఫిష్ అని. అండ్ దట్ వాజ్ రిటర్న్ బేస్డ్ ఆన్ దిస్ ఈవెంట్. సో ఈ సినిమాలో ఉన్న సోల్ ఆ బ్లూ ఫిష్ నుంచి తీసుకున్న అతను రాసిన పుస్తకం వచ్చింది. దాని తర్వాత వీ మేట్ అ లాట్ ఆఫ్ నేవీ అడ్మిరల్స్, 1971 వార్లో ఫైట్ చేసిన వాళ్ళందరినీ కలిసి ఈ కథకి ఇప్పుడు ఇట్స్ అ క్లాసిఫైడ్ ఫైల్. నిజంగా లోపల ఏం జరిగిందో మాకు ఎవరికి తెలియదు. అందులో ఫిక్షనలైజ్ చేసి ఒక సినిమాటిక్ లిబర్టీకి వాడి సినిమాటిక్ ప్లెజర్ ఆఫ్ సీయింగ్ రియలిస్టిక్ సినిమా. సో అల్టిమేట్లీ వీ వాంటెడ్ టు మేక్ అ ఎస్థెటిక్లీ వెరీ గుడ్ లుకింగ్ ప్రోడక్ట్. అంటే ఇండియా అంతా వెళ్ళబోతుంది. ఫస్ట్ టైం ఆడిటోరియం అనేది ఒక అండర్ వాటర్ వార్ చూడబోతున్నారు. చాలామందికి ఏం జరుగుద్దో అండర్ వాటర్ కూడా తెలియదు. దాన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి.
సో ఈ మెజర్స్ అన్ని తీసుకొని వీ మేడ్ దిస్ ఫిల్మ్ అండి, విచ్ ఇస్ వై ఇట్ ఈస్ సో యూనిక్ అండ్ సో ఇంపార్టెంట్ ఫర్ మీ ఇన్ దిస్. ఓకే, సో TV9 ఇస్ నవరసాలు. నవరసాల్లో మీకు సిచ్యువేషన్ ఇస్తాను, మీరు రియాక్ట్ అవ్వాలి. ఓకే, సో బికాజ్ యూఆర్ అన్ యాక్టర్, వీ వాంటెడ్ టు సీ ఆల్ ఆఫ్ దెమ్ అట్ వన్స్. ఓకే డన్. మీకు ఇష్టమైన వాళ్ళు తప్పు చేశారు రానా, మీరు వాళ్ళకి అలా చేయకూడదు అని చెప్పాలి. వీరం మీ మొదటి నవరసాలు, అది వీరమా? అంటే ఆడు పాప అన్నాడు పోతాడు, ఆడే నేర్చుకుంటాడు. వీరం ఇస్ లైక్ అక్కలేదు చెప్పకూడదు. కరుణ. You can actually say what you want to. Just perform it. Okay, so only perform it, they'll let it be mine. That's your choice. Yeah. Okay. అద్భుతం. Romance. Not my cup of tea అంటారా ఏంటి కంపెనీ? This is romance. Yeah. అంటే Please, మేము బాగా విన్నాం. You are జస్ట్ like ఇలా పెట్టి వాళ్ళు ఏ అనుకో అంటే బెస్ట్ రొమాన్స్ ఇస్ బీయింగ్ న్యూట్రల్ అండి. సో వాళ్ళకి అర్థం కాకూడదు మనం ఏమనుకుంటున్నాం. ఏదైనా అర్థమైతే అంటే ఎందుకంటే ఏదో ఒకటి చెప్తే చాలా తప్పుగా అర్థం చేసుకునే చాలా మంది ఉన్నారు. సో దాంతో నేను ఇంకొక స్టెప్ అహెడ్ వెళ్ళిపోయి న్యూట్రల్గా ఉంటే చాలా గొప్పదని నేను తీసుకున్నా ఆ స్టాన్స్. హాస్యం. ఓకే, భయానకం. యువర్ స్కేర్డ్. నేను పట్టినాను. మీ డిక్షనరీలో లేని వర్డ్. లేదు. భీభత్సం. రౌద్రం. సి భల్లా మీరు ఇలా అనగానే అంటే అదొకటి గుర్తుంది. నేను అది కాకుండా ఇంకోటి చేద్దాం ఆడవాడే ఉన్నాడు మైండ్లో. బికాజ్ రాణా ఈజ్ భల్లా. అతను ఒకటే మరీ ఫిక్స్ అయిపోయి ఉంది లోపల. శాంతం. ఇలానా అందరు తప్పులు చేస్తారు తెలుసా, ఇలా ఇలా రియాక్ట్ అవుతే. నాకు ఒకటండి, వాళ్ళు తప్పులు చేస్తేనే ఆ తప్పుల నుంచే నేర్చుకుంటానండి. ఇప్పుడు ఈ ప్రపంచం అనేది ఎవడు చెప్పినా మనం వినమండి మాట. ఇప్పుడు మీకు 100 మంది చెప్తారు ఇది కరెక్ట్ ఇది రాందని, మీరు వింటారా వినరు. నాకు 100 మంది చెప్తారు వింటారు. మనం అందులో పడి మనకు అర్థం చేసుకున్నప్పుడు లేచి బయటకు వస్తాం. లేచి బయటకు వస్తే వెరీ గుడ్, లేకపోతే అక్కడే స్టక్ అవుతాం. సో బాహుబలి 2 మీ లుక్ ఇంకా భీకరంగా ఉంది అని వింటున్నాము. అంటే it's the same character but obviously it's far stronger, far meaner. Much younger. There's younger and the older, so you'll see both quite a bit in the film. Okay, wow. Okay, so దగ్గుబాటి ఫ్యామిలీ మల్టీ స్టారర్ ఎప్పుడు చూడొచ్చు? అంటే ఒకటండి, లైక్ చేసాడు ఇప్పుడు ఇందాక కథల గురించి మాట్లాడు, చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి అందరికి. ఇప్పుడు వారానికి 2 సార్లు ఆ డిస్కషన్లోనే ఉంటాం. ఆ డిస్కషన్ తర్వాత ఏంటి చాలా కథలు విన్నామండి. యాక్చువల్లీ చాలా కథలు విన్నాము. ఫర్ మీ ఇచ్చినాను అండ్ ఫర్ చైతన్య టుగెదర్, ఆర్ జస్ట్ మీ ఇచ్చినాను ఆర్ జస్ట్ చైతన్య అండ్ హిమ్. సో ఈ కాంబినేషన్లో చాలా వింటాను ఉన్నాం. బట్ నథింగ్ వాజ్ రైట్. సీ ఇట్స్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ నాట్ the combination that should work, it's a story that should work and make the combination far better. So ante ippudu there is individual ga nenu fail avachchu, but as a unit we should not fail. Okay, so the experiment that I do by myself is still okay. Ante it's only bad for me or good for me. How is your relationship with Venkatesh garu? Ante do you get time to hang out? We almost live we all work in the same office, we live in the same, we don't live together but every day everyone meets. And okay, so most of at least one meal a day is all together, so it's okay. So now that you have a very I don't know how to term this, starry extension to your family, Samantha and Chaitanya. I was wondering what you talking about. Okay. Yeah, so we've been seeing, men chustunna on Twitter lo meeru, we found it very adorable the way everything is shaping up in Very your nice, family. and it's very nice that, see, always a wedding in a family is very, very exciting. Yeah. And if it's Chaitanya, to me he is the first sibling I had in my life. And my sister is the next, but Chaitanya is older than her. So the first brother in every which ways was Chaitanya, is my aunt, ma atta koduku. So childhood ekku kalisi perigamante me avtru, and taniki pelli avadam, so suddenly I feel like Chaitanya has grown older than me. Yeah. Everybody, you've been, we saw Saima Watts lo anukunta Akhil tho kuda. So I feel like all of them have gone much older than me, and Sam, such a beautiful girl, very, very nice that she's part of the family and they're such a lovely, beautiful couple. Yeah, so do you feel like ఒక స్టెప్ వెనకాల ఉన్నారు, మీ పెళ్ళి ఎప్పుడు అని చాలా మంది అడుగుతున్నారా? అడుగుతున్నారండి, అంటే అడుగుతారండి, ఎందుకు అడుగుతారు? మీకు కూడా ఆ క్వశ్చన్ ఉందని నాకు ఆ క్వశ్చన్ ఇంకోలా పెట్టాను. సో ఇప్పుడు అది నేను చెప్పాను, చైతన్య నాకన్నా పెద్దోడు అయిపోయాడు అని అనుకుంటాను తప్పితే
సో ఐ థింక్ ఇట్స్ టైమ్ అండి, వాట్ ఎవర్ హ్యాపెన్స్ అట్ ద రైట్ టైమ్ ఇట్ విల్ హ్యాపెన్. బట్ వి హర్డ్, నేను చాలా విన్నాం మీ గురించి, దట్ వీళ్ళతో రూమర్స్ ఆఫ్ కోర్స్, బట్ ఈ రూమర్స్ లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, ఎంతవరకు? ఒకటండి, దే విల్ బి సమ్ ఫ్యాక్ట్, సమ్ రూమర్, సమ్ ఎవ్రీథింగ్. అండ్ వై డూ యూ హియర్ మోర్ అబౌట్ మీ ఇస్ వన్ సింపుల్ రీజన్, అంటే అక్రాస్ ద కంట్రీ ఐఎమ్ ది ఓన్లీ ఫెలో స్టాండింగ్. అంటే ఇప్పుడు బాంబేలో, ఇప్పుడు నేను మొన్న ఇంటర్వ్యూలు చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఒకటి గమనించాను. తెలుగులో తమిళ్లో చేసి, సార్ చైతన్య పెళ్ళి అవుతుంది, మీ పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారు. అక్కడ బాంబేకి వెళ్తే, సార్ మీరు మీ గర్ల్ ఫ్రెండ్ లేదా, వై ఆర్ యూ నాట్ సీయింగ్ ఎనీబడి, వై ఆర్ యూ స్టిల్ సింగిల్ అంటే. సో ప్రతి కంట్రీలో ప్రతి చోట వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉంటుంది బేస్డ్ ఆన్ దేర్ కల్చరల్ అండర్స్టాండింగ్స్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు నేను ప్రతి చోట ఉంటాను కాబట్టి వేరే వేరేగా ఆన్సర్లు ఇస్తూ ఉంటాను. ఒకసారి యాక్చువల్లీ నాకు అబద్ధం చెప్పండి, ఐ షుడ్ కన్ఫెస్. సరే ఇటు అడుగుతున్నారు లేరు ఈ సింగిల్ ఇది కావాలని ఊరికే అబద్ధం చెప్పానండి. అంటే బాంబేలో చెప్పే అబద్ధం. హైదరాబాద్లో ఒక అమ్మాయి ఉందండి, నాకు చాలా ఇష్టం, అదే సరే మీకు చెప్తాను లేటర్ అని చెప్పి వదిలేసాను. అది అసలు హల్లా గుల్లా అయిపోయి వాళ్ళు ఎవరు లింక్ లేసి ఇది చేశారు. అంటే ఆ రోజు నేను చేసే ఒక స్టూపిడ్ ఇది అంటే అడుగుతా ఉంటే సరే చెప్పేస్తే అయిపోతుంది కదా, లేదు మీకు తెలీదు అమ్మాయి. బాంబేలో హైదరాబాద్ అంటే చాలా దూరం, వాళ్ళు ఇప్పుడు కనుక్కుని ఏం చేస్తారు హైదరాబాద్ ఏంటి తెలీదు. అది హైదరాబాద్ ప్రెస్ పికప్ చేసి ఈ అమ్మాయి ఏదో వేసి ఇంకా నన్ను నానా తంటలు పెట్టేశారు. బట్ ద క్వశ్చన్ ఇస్ వై not? See, one is there's a right time for everything. Yet, see, I don't feel I am that old in life. I'm not settled in my mind. See, one is, చాలా మందికి ఒక రూట్ అనేది ఉంటుంది. See, my route, I don't have a route still. I'm making it myself. ఇప్పుడు నేను చేసే కైండ్ ఆఫ్ సినిమాలు వేరు, నేను ఉండే స్పేస్ వేరు. See, I don't even, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాను, మై హోమ్ ఇస్ హైదరాబాద్. బట్ 2-3 months of year నేను బాంబేలో ఉన్నా. ఇప్పుడు తమిళ సినిమా అంటే ఎక్కువ రోజులు చెన్నై ఉంటా, తెలుగు సినిమా అంటే ఎక్కువ రోజులు ఎక్కడ ఉంటా. So I'm still setting up these things. See, now it's been after 7 years, 7 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో కూర్చొని ఒక హిందీ సినిమా చేయగలిగాను. And it was an effort. It took me 6 years, 7 years to do this. Now I don't know what I'm saying, will these films do well? Is this going to be my career path? అంటే ఇప్పుడు హైదరాబాద్లో కూర్చొని హిందీ సినిమాలు, తమిళ సినిమాలు చేయగలిగే ఒక స్ట్రెంగ్త్ వస్తుందా రాదా నాకు తెలియదు ఇంకా. లేకపోతే ఆ ఊరికి వెళ్ళాలి, ఈ ఊరికి వచ్చి మనం ఏదో ఊరిలో కూర్చొని తెలుసు హీరో అయిపోదాం అంటే అవ్వదు. Correct. So, but it's important to be in Hyderabad for that. So, like that in Bombay also, it's not easy to do something there sitting out of Hyderabad. True. So, I don't know where I am heading still. Okay. కానీ ఇప్పుడు స్నాప్ గేమ్ ఆడాలి, ఇందులో ట్రూత్ ఆర్ డేర్స్ ఉంటాయి. సో రెడీ? స్నాప్. Sorry, I was so loud. Okay, సరే ఇప్పుడు మీరు నన్ను ట్రూత్ ఆర్ డేర్ అడగచ్చు. ట్రూత్ ఆర్ డేర్ మీరు సెలెక్ట్ చేసుకోండి, ఏం కావాలి. What do you want? సరే ట్రూత్. Okay. రానాస్ weirdest habit ఏంటి? Weirdest habit. Embarrassing weirdest habit. ఏదో వచ్చింది మీరు దాన్ని ఆలోచన అంటే అది వేడా కాదా అని లెక్క. చెప్పండి నేను చెప్తా. అంటే నాకు హ్యాబిట్ ఉంది అంటే వెన్ ఐ హౌ మచ్ ఎవర్ టైం నేను పడుకోను సరిగ్గా, అది నీకు తెలుసు. ఎప్పుడు పడుకోపోయినా ఏ 1.5-2 గంటలు తింటానే ఉంటా. సో అది ఎవ్రీ 2 hours అంటే ఆకలి వేస్తుంది ఆటోమేటిక్గా, తింటానే ఉంటా. సో ఇప్పుడు ఒక నైట్లో మీరు ఎవరు నాకు కలిసారనుకోండి, ఇప్పుడు బయటికి వెళ్ళాము, లేకపోతే ఒక 9 o'clock బయటికి వెళ్ళాము, 9:30 బయటికి వెళ్ళాము, డిన్నర్ అయిపోయి బయటికి వెళ్ళాము, అక్కడి నుంచి ఒక 10:30, 11 ఒకసారి తింటా. ఇప్పుడు బాగా లేట్ అయింది అనుకోండి 1:30, 2 మళ్ళీ తింటా ఉంటా. సో అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ఇట్ కెన్ బి ఎనీ కైండ్ ఆఫ్ క్రౌడ్, ఐ విల్ స్టార్ట్ ఈటింగ్. అంటే దేర్ మెనీ టైమ్స్ ఇప్పుడు మేము పార్టీలకి గీటీలకి వెళ్తున్నప్పుడు నేను సెపరేట్గా ఫుడ్ ఆర్డర్ చేసుకుని అది ఇంకో చోట పెట్టేసుకుని వెళ్ళి తినేసి వచ్చేస్తూ ఉంటాను. అది చాలా తక్కువ మందికి తెలుసు. సో అది నాకు కంగారు అయింది, నాకు నెసెసిటీ. అది కొంతమందికి ఎంబారస్ అయ్యి కన్ఫ్యూజ్ అవుతుంది. మీరు జోకర్ యూస్ చేసుకోలేదు. ఓ జోకర్ స్నాప్ చెప్పొచ్చు సార్, ప్యాకెట్ రాదండి సరిగ్గా. ఏంటండి ఏది రావట్లేదు. ఓకే మీరు అన్నారు. ఓకే Say dare. Okay, dare. Okay. Close your eyes. You have your phone. Okay. WhatsApp or ఏదైనా ఓపెన్ చేసి close your eyes and text some random message to your random friend, but you should know what you want to send. అది మ్యాచ్ అయిందా లేదా చూస్తాను. Close your eyes. Oh, I have to close. Yeah. Sir, text work వెళ్దాం మనిషికి పెట్టి. Close your eyes. Okay.
దట్స్ ఆల్. అంతే. ఏంటి హాయ్ బాయ్ చేస్తున్నారా? కాదండి, యాక్చువల్లీ ఫుడ్ నొక్కుదాం అనుకున్నా. ఓకే, వెనకాల ఉన్న మా తాన్యకి ఫుడ్ అంటే ఆకలేస్తుంది, అది భోజనం కోసం నొక్కుదాం అని చెప్పి. ఓకే, ఫుడ్ అనుకుని అంటే ఆ స్పెల్ చెక్ లో వచ్చేసింది కనుక కింద. అవును, ఫుడ్ వచ్చింది. సో కళ్ళు ఒక్క సెకండ్ తెరుచుంటే అయిపోయింది పని. ఓకే, గుడ్, నైస్. ఓకే, నేను వాడలేదు జోకర్, మీరు వాడలేదు. సో హూఎవర్ ఇట్ మైట్ బి, స్నాప్ ఫస్ట్ ఎవరు చెప్తే వాళ్ళకి వెళ్తుంది. ఓకే, ఏంటండి ఇది? అవును, ఏంటిది? అవ్వట్లేదు. అన్ని క్యూస్ మీ దగ్గర ఉన్నాయి, క్వీన్స్ అన్ని మీ దగ్గరే ఉన్నాయి, ఏమిటో. మరీ టూ మచ్ అవుతుందండి, రావట్లేదు. Genuine guy missed. Okay, fine. సరే, ట్రూత్ డన్. ఓకే, ట్రూత్. ఓకే, నౌ మీరు సినిమాలు చేస్తారు, ఇలాంటి టీవీ షోస్ చేస్తారు, ఆల్ ఆఫ్ దట్ ఈస్ దర్. యూ విల్ మీట్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ జనరల్, అంటే ఫ్రమ్ ద ఫిల్మ్ బిజినెస్ ఆర్. కరెక్ట్. ఇప్పుడు నా ఐ వాంట్ టు నో, ఇప్పుడు నేను అన్ని ఐ డూ డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు ఏంటి, సబ్మరీన్ బేస్డ్ వార్ ఫిల్మ్ అంటే చాలామందికి నేను తర్వాత అర్థమైంది ఏంటంటే మన ఇండియాకి ఒక సబ్మరీన్ ఉంటుందని కూడా చాలామందికి తెలియదు. అది నీళ్ళలోకి వెళ్ళి ఏం చేస్తుందని ఇంకా ఎక్కువ మందికి తెలియదు. సో ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు మీలాంటి ఆడియన్స్కి ఐమ్ సెయింగ్, సో లైక్ యూ దేర్ మెనీ పీపుల్, లైక్ ఇన్ యువర్ అండర్స్టాండింగ్, యువర్ ఎక్స్పోజర్, విల్ యూ ఆల్ వాంట్ టు, అండ్ మీరు రెగ్యులర్గా చూసే సినిమాలు కాదు, యూ డోంట్ సీ తెలుగు ఫిల్మ్స్ లైక్ దిస్ ఎట్ ఆల్. మీకు ఇలాంటి సినిమాలు చూడాలని ఉంటుందా, లేకపోతే వీడియో పిచ్చోడు ఏదో చేస్తూ ఉంటాడని అనిపిస్తుంది? నాలాంటి ఆడియన్స్ తప్పకుండా చూడాలని ఉంటుంది. నిజంగా రెగ్యులర్ కాదు కాబట్టే, అరే కొత్తగా ఉందిరా వెళ్ళి చూద్దాం ఎలా ఉందో, ఏమవుద్ది, అదే సేమ్ టికెట్ ప్రైస్, వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు ఇందులో మీకు డేర్ ఇస్తుంది, ఇలా మీలాంటి ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ చెప్పి ఇలాంటి సినిమా ఉంది వెళ్ళి చూడమని చెప్పాలి. సో ఇది మీ డేర్. ట్రూత్ డేర్ రెండు ఒకేసారి అడిగేశారు. Producer in him, the visual effects guy in him, the actor in him, and oh god, the honest man. Whether the cinema does well or bad, అది పక్కన పెడితే మీరు సినిమా కొత్త, you're giving a new face to cinema as such. TF5 పక్కన పెట్టండి, ఇండియన్ ఇండస్ట్రీకే, and you played a major role Telugu film industry on a national platform వెళ్ళడానికి. We heard Karan Johar తో మాట్లాడారు మీరు. Thank you. But it is true కదా, మీరు ఇంతకు ముందు అంటే ఒకటండి, అంటే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, తెలుగు ఇండస్ట్రీలో పెరిగాను. అంటే టు మీ ఐ వాజ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫ్రమ్ ద డే ఐ వాజ్ బోర్న్. అంటే ఐ వాజ్ బోర్న్ ఇన్ టు స్టూడియో, ఐ వాజ్ బోర్న్ ఇన్ టు హౌస్, ఒక ప్రొడ్యూసర్స్ ఉంటూ, యాక్టర్స్ ఉంటూ, అంటే మై మదర్ యూస్ టు రన్ ద ఫిల్మ్ ల్యాబ్. మా మదర్ అంటే యాజ్ అ చైల్డ్ లైక్, అంటే నేను స్కూల్ హెచ్పిఎస్లో ఉండేవాడిని, అప్పుడు సారథి స్టూడియోస్ పక్కన మా ల్యాబ్ ఉండేదండి. సో స్కూల్ అయిపోయిన తర్వాత మేము నా మదర్ని ఎక్కించుకుని ఇంటికి వచ్చేవాళ్ళం. 3:30 అట్లా స్కూల్ అయిపోద్ది, 3కి బయలుదేరి అక్కడ సారథి స్టూడియో పక్కన మా ల్యాబ్ ఉండేది. సో 3 గంటల నుంచి 5-6 గంటలు మా మదర్కి పని అయిపోయే వరకు అక్కడే ఇటువంటి తిరుగుతూ ఉండేవాడిని. అండ్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి. సో దట్ ఎన్వైరన్మెంట్ ఇస్ ఆల్ లైక్ దట్ ఐ గ్రూ అప్ ఇన్. అండ్ దాంతో ఏమవుతుందంటే ఈ ఇండస్ట్రీ అర్థమవుతుందండి చాలా బాగా. ఇక్కడ ఉన్న వ్యక్తులు అర్థమవుతారు, చాలామంది వచ్చి కొత్త వాళ్ళు ఎలా ఉంటారు, ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు, చాలా అర్థమవుతుంది. పోనీ ఒక అమ్మాయిలో మీరు ఏం చూస్తారు దట్ యూ, ఇఫ్ షీ హ్యాస్ టు బి అ గర్ల్? ఒకటండి, అంటే లైక్ ది ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ ఆల్ దీస్ ఇయర్స్ ఇన్ సినిమా, ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పర్సనల్ లైఫ్ ఆల్సో. Okay. The mistake I realized you keep making constantly is building expectation on yourself or them on you or you on them. అంటే మనం చాలాసార్లు ఊహించేస్తూ ఉంటాం, ఒక అమ్మాయి అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని మనం ఏదో వేసుకుంటాం మైండ్లో. లేకపోతే డిసప్పాయింట్ అయిపోయి, అంటే ఆ మైండ్లో మనం వేసుకున్న లిస్ట్లో అలాంటి మనుషులు ఉండకపోవచ్చు కూడా. ఇప్పుడు కొంతమంది ఒక అబ్బాయి ఇలా ఉండాలి, లేకపోతే మీరు ఉండాలి, సో బాయ్ షుడ్ బి లైక్ దిస్ అనుకుని మీరు వెళ్తారు. కొన్ని బాగానే ఉంటాయి, కొన్ని వేరేలా ఉంటాయి, ఎందుకంటే ఆ మనిషి వేరు అనేది ఆ ఎక్స్పెక్టేషన్ వల్లే దెబ్బతింటాయి మొత్తం అంతా. చూడంగానే ఒక ఇంప్రెస్ అయ్యే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా, మీరు వాట్ డు యు లుక్ ఎట్? అది మాట్లాడుతున్నాను ఇప్పుడు. అంటే ఇఫ్ సంబడీ కెన్ హోల్డ్ మీ ఇన్ అ కన్వర్సేషన్, సంబడీ అండర్స్టాండ్స్ అ లాట్ అబౌట్ the world in general, and there should be interested in your interests or something. I'm saying somewhere they should, interests that should match, things that you do should match, and I guess that's what will take you into another. Very unlike lot of guys. Okay. Okay, and also Rana is a big foodie, we heard. Of course, yes. So fitness and food, we also heard that మీరు చిన్నప్పటి నుంచి ఇంత ఫిట్ గా లేరని. లేదండి, ఇప్పుడు ఈ సినిమాలో వచ్చేవరకు అసలు ఫిట్ గానే ఉండేవాడు. అంటే స్కూల్ కాలేజ్ టైంలో ఉండేవాడిని. Then after that I started doing special effects and for much that's my first job in movies. For those 7-8 years of doing all of that, I did about 70-80 films at that point.
ఓ మై గాడ్ అండ్ సి అప్పుడు ఐ డెంట్ హ్యావ్ టు లుక్ ఫిట్, నేను ఎలా ఉన్నాయో పర్లేదు, అంటే సినిమా బాగుండాలి, సీజీ వెనకాల తెర వెనక కదా వెన్ యూఆర్ కమింగ్ ఫార్వర్డ్, సినిమా అన్నది ఒక విజువల్ మీడియం, చూడడానికి కరెక్ట్ ఉండాలి, ఒక క్యారెక్టర్ చేస్తుంటే ఆ క్యారెక్టర్ లాగా ఉండాలి. సో దెన్ ఐ గాట్ ఇన్ టు దిస్. ఓకే అండ్ ఫుడ్ ఇది ఎందుకు అంటే ఫస్ట్ దే డోంట్ గో టుగెదర్. ఫిట్నెస్ ఫుడా ఇఫ్ యువర్ బిగ్ ఫుడీ, కరెక్ట్. అవును, నేను స్టార్ట్ చేసినప్పుడు ఎక్స్ట్రీమ్ 1 year లీడర్ అప్పుడు ఎక్స్ట్రీమ్ డయట్స్ చేసి ట్రైనింగ్ ఇవన్నీ చేసేవాడు. వెరీ లీన్ దట్. యా, తర్వాత నాకు చాలా ఈజీగా తొందరగా అర్థమైంది ఇలాగా లైఫ్ లాంగ్ ఉండలేదు, కానీ సినిమాలకి ఫిట్గా ఉండాలి. సో ఈ క్రెడిట్ నేను కునాలని మా ట్రైనర్కి ఇస్తాను కంప్లీట్గా. అంటే నన్ను అర్థం చేసుకుని ఈడు ఎలా తింటాడు, రంజాన్ వస్తే 30 రోజులు ఓల్డ్ సిటీలో తింటాడు అలీము, ఇది చేస్తాడు అంటే అతనికి అర్థమయ్యి ఈ ఊరు దాటి వేరే ఊరికి వెళ్తే అక్కడ ఉన్న ఈ కొత్త అన్ని ట్రై చేసి తినేస్తాడు. ఈ అర్థం చేసుకుని నా వర్కౌట్ రొటీన్ మార్చాడు. All I had to do was I have to work much harder in the gym than anybody else because I don't know how to follow diet very carefully. Okay. And that's not my thing. And ఇప్పుడు నేను ఎప్పుడు డయట్ ఫాలో చేస్తుంటే ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాకి షర్ట్ తీయాలి ఈ 4-5 వారాలు చాలా డిసిప్లిన్గా ఉంటాను, అది అయిపోయిన సెకండ్ మానేస్తాను. సో I give myself very very sharp small windows of work. ఓకే, యా, మీరు పాత బస్తీని గుర్తు చేశారు కాబట్టి మీరు స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు కాదట, కాలేజ్కి వెళ్ళేవారు కాదు, కానీ పాత బస్తీకి రెగ్యులర్గా వెళ్ళేవారట. స్కూల్కి వెళ్ళేవాడిని అండి, క్లాస్కి వెళ్ళేవాడిని. ఓకే, నా స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు హెచ్పిఎస్లో ఉండేవాడిని. అంటే ఆ టైంలో అది టైప్ పెద్దగా అంటే 200 ఎకరాల్లో ఒక స్కూల్ ఉంటుంది, మనం ఎక్కడ ఉన్నా ఎవరికి తెలీదు, ఎటన్నా తిరగచ్చు పట్టుకోలేరు. ఎయిర్పోర్ట్ చాలాసార్లు గోడ దూకి ఎయిర్పోర్ట్ లోపల తిరిగేసేవాడిని అప్పుడు బేగంపేట. నేను నాకు ఇంకా గుర్తుండి ఐ హ్యాడ్ వన్ ఎక్కడో చదివిన కోట్ అండి, ఎవరు చెప్పారు కూడా తెలియదు, ఐ బిన్ ట్రైన్ టు లుక్ ఫర్ ఇట్, ఐ కుడెంట్ ఫైండ్ ఇట్. ఓకే, డోంట్ ఎవర్ లెట్ స్కూల్ ఇంటర్ఫియర్ విత్ యువర్ ఎడ్యుకేషన్ అని ఒక కోట్ ఉంటుందండి. సో అది నేను ఏదో టైంలో మా అమ్మకి చెప్పిన అది తిట్టి మామూలుగా ఆ స్టాండర్డ్. సో బట్ దట్ వాస్ సంథింగ్ దట్ ఐ వెంట్ ఆన్ విత్. రానా, మీరు ఇప్పుడు మీతో ఉన్న కాన్వర్జేషన్ మీరు రాకముందు కూడా మీ గురించి తెలుసుకున్నంత వరకు ఇట్స్ ఆల్వేస్ బీన్ సినిమా సినిమా సినిమా, ఈట్ డ్రింక్ స్లీప్ అంటారు కదా, సినిమా లైక్ దట్ యు ఆర్, బట్ యు స్టిల్ ఆర్ ఎవ్రీవేర్. ప్రో కబడ్డీ పార్టీస్, వి సీ యు ఆన్ పేజ్ 3. దట్స్ వాట్ లైఫ్ ఇస్ అబౌట్ అండ్ యు హావ్ టు డు ఎవ్రీథింగ్. నాకు ఒక చాలా సింపుల్ యు వాంట్ టు, కానీ చేయలేం కదా చాలా. అంటే ఓటండి, నేను సరిగ్గా నిద్రపోనండి, నాకు నిద్ర ఎక్కువ రాదు. రాదా? ఇన్సోమ్నియా? ఇప్పుడు చిన్నప్పటి నుంచి అలానే ఉండేవాడిని. సో ఏమవుతుందంటే డేలో ఎక్కువసేపు బట్ మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గలేదే అంటే ఇప్పుడు అవసరం లేదండి నిద్ర. అంటే తక్కువ అంటే లేటుగా పడుకుని చాలా తొందరగా లేస్తాను నేను. సో దాంతో ఏంటి అందరికన్నా ఎక్కువ 4-5 గంటలు ఉంటాయి నాకు. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ యూ కెన్ జస్ట్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. Superb, and I enjoy everything that I do. I really enjoy everything that I do. We see that. And it's important. See, I believe it's very very important to have everything in life. And life work is hard and party harder. Yeah, completely. And it's our balance anedi will keep you driving. See, like last year I saw I've been shooting for Bahubali, I shot for Ghazi, I was shooting for Teja Garu's film, and I shot for this Tamil film. 365 days, I shot about 280 days or 300 days, close to 300 days I've been shooting. Now it's a very very hard schedule. Very. But అందులో నేనేంటి I went to party at Tomorrowland, I go to Goa for New Year, I go here. నేను రంజాన్ అప్పుడు ఓల్డ్ సిటీకి వెళ్ళి అన్ని మళ్ళీ చేశాను. అన్ని కవర్ చేశాను. So I didn't miss out on any part of my life although I was been working. And సినిమాలో ఉన్న ఫన్ ఏంటంటే ఆ సెట్కి వెళ్తే అదో ఫన్ ఉంటుందండి. అంటే ఇప్పుడు అంటే ఎస్పెషల్లీ నేను చేసే సినిమాలు ఇప్పుడు బాహుబలి చేశాను అంటే యుద్ధం అది ఎప్పుడు చూడలేదు మనం, అంత ఎక్సైటింగ్గానే ఉంటుంది. ఇప్పుడు చారియట్లు గదలు డైలాగులు అన్నీ ఎవ్రీథింగ్ ఇస్ క్వైట్ ఫన్. At the same time, no Ghazi, it's submarine. It's excitement. Yeah. So everything is. So I keep the entire day very excited and very upbeat. Interesting. Meeku ippudu na contemporaries lo who's your favorite actor? Favorite actor. I'm very fond of Tarak and Allu Arjun as actors because see Allu Arjun one is he's a very very dear friend. That's one thing, and I might be biased also because he's so close to me. The transformation of him in general in life, of the kind of cinema that he's doing, the kind of actor that he's become, and it's very very nice to see that transformation. Tarak on the other hand is somebody who is so versatile with cinema itself. He is ante tanakunna language command gaani, tanakunna grip gaani, tanakunna cultural understanding is what very few people in fact have. And one thing is I like a lot of actors now with the kind of films that they're doing. నాకు ఈ యాక్టర్ ఐ హావ్ నెవర్ గాన్ లైక్ దట్. నాకు ఈ యాక్టర్స్ ఇష్టం అంటే తెలియదు, అది చెప్పలేను, ఎందుకంటే వాళ్ళ కొన్ని సినిమాలు నాకు ఇష్టం ఉండవు. బట్ టు మీ ద ఫిల్మ్స్ ఐమ్ వెరీ బ్రాడ్లీ టెలింగ్ అబౌట్ వాట్ ఈస్. నేను మొన్న ధ్రువ సినిమా చూసాను, చరణ్స్. నౌ ఇన్ ఆల్ ద ఫిల్మ్స్ ఆఫ్ చరణ్స్ ఓకే మగధీర ఇస్ వెరీ వెరీ నైస్, బట్ ధ్రువ వాజ్ అ వెరీ నైస్ ఫిల్మ్ అండి. అండ్ టు మీ
ఒక రెగ్యులర్ టైమింగ్ ఆఫ్ ఈజ్ అ వెరీ కమర్షియల్ బిగ్ హీరో. తను He tried out of the చాలా మాస్ ఫిల్మ్స్ చేసే ఒక యాక్టర్ టు డూ న్యూవర్ సినిమా. దట్స్ వాట్, అండ్ ఇట్ వాస్ వెరీ కమర్షియల్ అట్ ద సేమ్ టైం. సో అంటే నాకు అలాంటి సినిమా వెరీ వెల్ బ్లెండెడ్, అలాంటి చాలా ఇష్టం అండి. సో నేను పాట ప్లే చేస్తుంటాను, మ్యూజిక్ విల్ బి ప్లేయింగ్ అండ్ ఐ విల్ సే సెంటెన్స్, యూ హ్యావ్ టు లిప్ రీడ్ అండ్ గెస్ వాట్ ఇట్ ఇస్ లైక్. యా రెడీ? ఐ యామ్ రెడీ. ఓకే. భళా బల్లా భళా. అస్సలు అర్థం కూడా కావట్లేదు, అసలు అర్థం కూడా కావట్లేదు. దట్స్ వాట్ యు హావ్ టు లిప్ రీడ్. ఇంపాసిబుల్ అండి, ఈ స్కిల్ నాకు లేదండి. 100% ఈ స్కిల్. ట్రై ఇట్ అవుట్. సరే ఇంకోసారి మీరు అన్ని కొత్త ట్రై చేస్తారా? మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చెప్తా. I'll tell it as many times as you want. Till you use, I'll give up అనే వరకు. Okay, done. Go. భళా బల్లా భళా. భళా భల్లా భళా. అయ్యో అసలు అర్థం కూడా కావట్లేదు, క్యాచ్ కూడా అవ్వట్లేదు. ఓకే, I'll tell you. There are 2 more sentences. ఇప్పుడు మీరు సెంటెన్స్ చెప్పారా, వర్డ్ చెప్పారని కూడా నాకు సెంటెన్స్. ఇట్స్ స్మాల్ సెంటెన్స్. కానీ నేను ఫస్ట్ టైం నేను గెస్ చేశాను, మీరు ఇందులో కొంచెం వీక్ అని కాదు, అంత ఇంట్రెస్ట్ ఉండేది కాబట్టి నో టచ్. సో అందుకే చిన్న స్టార్ట్ చేశాను. నెక్స్ట్ అవుట్ అయిపోతుంది. ఓకే ఓకే, 2 విల్ జస్ట్ ట్రై 1 more. ఫీల్ అయిపోతున్నాను తెలిసి ఎగ్జామ్ రాస్తాను చూడండి, అలా ఉంది. ఇదే ఇట్స్ ఫన్ అంతే. ఓకే. ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ సింగిల్ హ్యాండ్ గణేష్. అసలు గెస్ కూడా కొట్టలేదు. ఇంగ్లీష్, ఇట్స్ ఇంగ్లీష్. అసలు లిప్ అటు ఇటు వెళ్తుందా తప్పితే అసలు ఏ కంటెంట్ బయటకు వస్తుందా? మీరు గివింగ్ అప్ టూ సూన్. సరే, ఫస్ట్ వాజ్ భడా బల్లా భడా. అంటే మీరు రమ్యకృష్ణ గారిలో చెప్పలేదు, ఎందుకు నాకు అర్థం కాలేదు. బాడీ ఆబ్వియస్లీ. సెకండ్ వన్ వాజ్ ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ సింగిల్ హ్యాండ్ గణేష్. ఇప్పుడు అంటే నాకు చాలా సార్లు ఇలా హేట్ మెయిల్స్ వచ్చేస్తూ ఉంటాయండి నెట్లో అట్లో. ఇప్పుడు మా చిన్న సినిమా గెస్ట్ చేయలేదు, నేను అంట మా చిన్న నేను రోజు చూస్తూ ఉంటాను. ఇప్పుడు నాకు ఆయన సినిమాలో క్యారెక్టర్ కాదు, ఆయన నిజం మనిషి. బట్ ఇట్స్ అ డెడ్లీ గేమ్ అండి. ఐ థింక్ ఇఫ్ ఐ ఎవర్ ప్లేయింగ్ అ బ్లైండ్ ఫిల్మ్, I will do this exercise and I will come back to you and I will win it. Okay, you have revenge time though. Yeah. Okay. Oh, cha. Oh, మీరు చెప్తారా? Okay. మీరు ఇంత పొడవుగా అంటున్నారు. మరి మీకు తెలిసిన గేమ్ మీ గేమ్. నేను బుజ్జిగా చెప్పాను రానా. Okay. I'll try. And you're not even, I was so expressive. సరే గట్టి లౌడ్ అంటే బిగ్ నోర్తో చెప్తాను. ఓకేనా? శత్రువుని చెండాడే వీరుడు, శతత్రువంశ యోధుడు, కాల భైరవ. ఏదో బళ్ళాల డైలాగ్ చెప్పారు, ఫేస్ లో ఎక్స్ప్రెషన్ అలాగే ఉంది. మళ్ళీ ఇంకోసారి చెప్పనా? శత్రువుని చెండాడే వీరుడు, శతత్రువంశ యోధుడు, కాల భైరవ. రావా లాస్ట్ కి రావా. ఇంకోసారి చెప్పనా? వన్ మోర్ టైం. శత్రువుని చెండాడే వీరుడు, శతత్రువంశ యోధుడు, కాల భైరవ. I might be wrong, but it's a wild guess. Is it from Magadhira? No, not bad. Meeru Charan ఏదో డబ్ స్మాష్. అవునా? Fantastic. గెలిచారు. శతత్రువంశరు, కాల భైరవ. కరెక్ట్. అమ్మో ఇది చెప్పారండి, గ్రేట్ అండి మీరు. ఫ్యాంటాస్టిక్. సో యూ వన్. ఇంకా చాలు, ఇంక ఇచ్చే అంటే ఇది చెప్పి ఉంటే ఇంక అన్ని చెప్పేయగలుగుతారు మీరు. వామ్మో, ఇది చెప్తే ఇంక అన్ని చెప్పేయగలుగుతారు. సో అంతేనా? ఐ గివ్ యూ యునానిమస్ విక్టరీ. మీరు చరణ్ ఒకసారి డబ్ స్మాష్ సో అక్కడ ఎక్కడో కనెక్ట్ అయ్యాను అనమాట. ఓకే. సో రాణా, యాక్చువల్లీ స్టెప్ ఆఫ్ ద వీక్ అని ఒకటి డేట్ విత్ అన్సూయ, వి సైన్ ఆఫ్ విత్ దట్. కానీ మీరు సినిమాలోనే స్టెప్ అయ్యలేదు నాకు. సో అంటే అంటే లేదండి, ఒక చేశానంటే ఎర్లీ ఫిల్మ్స్ నా ఇష్టం, ఇలాంటి సినిమాలు చాలా చేశాను. నాకు తర్వాత అంటే ఒక కథ చెప్తున్నప్పుడు మధ్యలో వచ్చి డ్యాన్స్ చేయడం అనేది నాకు అర్థం కాదండి. ఇప్పుడు హ్యాపీగా ఉన్న డ్యాన్స్ చేస్తాడు, బాధగా ఉన్న డ్యాన్స్ చేస్తాడు. అరే డ్యాన్స్ ఎందుకు వస్తుంది, ఇది కథ చెప్పు. నాకు నేను చాలాసార్లు సినిమా థియేటర్లో, నాకు సినిమాలు చాలా ఇష్టం, పాట వచ్చి నన్ను ఆ కథ ఆపేస్తూ ఉంటుంది. యు ఆర్ వెరీ హాలీవుడ్ టైప్స్. అంటే హాలీవుడ్ టైప్స్ నాకు కథ చెప్తుంటే, ఇప్పుడు సినిమా థియేటర్లో కథ చెప్తున్నాం, కథ అంటూ ఉంటాం, మళ్ళీ మధ్యలో వచ్చి ఏదో చేస్తూ ఉంటారు. నాకు సో ఎక్కువ నాకు. సో అందుకే అలాంటి సినిమాల నుంచి కొంచెం దూరంగా ఉందాం. అలాంటి అంటే because the audience is seeing a lot of new things now. Okay. And I thought if everybody is doing that, I should do the same thing. That's why you like Shanam, no? That's why I like it a lot. See, Shanam అనేది అందుకే నచ్చింది, చాలా నచ్చింది. అంటే it gripped me through and through. See, that film I was anyway I'm not associated. I came, I put on press meet, I said I called it because I liked it. And now I'm working with Ravikant, producing a film with him, then doing a film under his direction. Yeah, it all. So scripting on it. So that is where my
థింగ్ ఆన్ డాన్సెస్. సో ఆబ్వియస్లీ నేను అనుకుంది కరెక్టే, బట్ మీరు ఎలాగో అలా కాంపెన్సేట్ చేయాలి ఏం చెప్తాం? ఈ ఈ ఈ థింగ్ సెగ్మెంట్ ఆఫ్ అవర్ షో. డైలాగ్ చెప్తాం. మీది కాదు, మరి ఎవరు చెప్తాం? వెంకీ గారు. చెప్తాం. ఓకే, మీ ఫేవరెట్ సినిమా అది? చాలా ఉన్నాయండి యాక్చువల్లీ. అంటే ఐ వాస్ ట్రైయింగ్ టు సే మై ఫేవరెట్ ఫిల్మ్. సర్ ఐ విల్ సే సంథింగ్ ఫ్రమ్ మై ఫేవరెట్ ఫిల్మ్ అండి. అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ మోస్ట్ ఐకానిక్ టు వెంకీ అండ్ నోబడీ ఎల్స్. ఓకే. అయ్యో 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 అంటారు. Actually, date with Anasya, second date was Venkatesh garu, and Okay. he Oh, said he the said this? same Oh, thing. superb. ఆయన కూడా So that is my favorite of all times అండి. అండ్ Oh. నాకు మన బాబు బంగారం నాకు సినిమా నేను ఐ డెంట్ సీ ఇట్ బిఫోర్ ద రిలీజ్. ఆ ట్రైలర్ Trailer కదా, వచ్చినప్పుడు నాకు అసలు I told you ఐ the వాజ్ same. సో ఎక్సైటెడ్ when I saw that. Very, very, and that is my favorite film and his favorite gesture or line. Popil Raja. Yeah. Yes. So రానా బేసిక్గా ఎలాంటి వారో ఒక ఇమాజినేషన్ ఉండింది కదా, దానికి క్వైట్ విరుద్ధంగా ఈరోజు యూ ప్రూవ్ మీ రాంగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో యూ గెట్ దీస్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. Thank you అండి. Thank you very very much. అండ్ అ స్మాల్ ట్రీట్ ఫ్రమ్ లావెనర్. అరే పర్ఫెక్ట్. Thank you. Thank you so much. థ్యాంక్ యూ. ఓకే, సో మీరు అనుకున్న డేర్లో సగం అయిపోయింది. Ah. Dessert వచ్చేసింది. Thank you.